ఓవరాల్ గా చూస్తే కనుక 10వ రౌండ్ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ కౌంటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే మొత్తానికి కాంగ్రెస్ అయితే విజయ దుందుభి మోగిస్తూ ముందుకు వెళుతూ ఉంది. ఓవరాల్ గా చూస్తే 23,612 ఓట్లతో కూడా ముందుకు వెళుతూ ఉంది. అండ్ 9వ రౌండ్లో 2,117 ఓట్ల ఆధిక్యాన్ని కూడా కనబరుస్తూ వస్తోంది. సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్, థర్డ్ ప్లేస్లో బీజేపీ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే గాంధీ భవన్లో మిఠాయిలు పంచుకుంటూ అలాగే బాణసంచా పేల్చుతూ వారంతా కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మహిళా కార్యకర్తలు సైతం అక్కడ నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వెలుబుచ్చుతున్నారు. ఇప్పటివరకు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తూ రాజ్ న్యూస్ ఎలక్షన్ కౌంటింగ్ అప్డేట్స్ మారథాన్ నిర్వహిస్తోంది. అండ్ అక్కడ గాంధీ భవన్ నుంచి కావచ్చు, వివిధ సెంటర్స్ నుంచి మా కరెస్పాండెంట్స్ అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. అలాగే మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ ఉన్నాం. అలాగే వివిధ పార్టీల నేతలు, అంతేకాకుండా సీనియర్ అనలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, వారితో మనం విశ్లేషణ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఇక అందులో భాగంగా ఇప్పుడు మనతో పాటు ప్రస్తుతం బండారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. రమణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సార్ ఓవరాల్గా చూస్తే కనుక కాంగ్రెస్ విజయ తీరాల వైపు పరుగులు పెడుతోంది. ఎలా చూడాలి ఈ విజయాన్ని? ఏమని చెప్తారు సార్? ఫస్ట్ మొట్టమొదటిగా ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా మంచి మేలు మలుపు, ఒక రకంగా చెప్పాలంటే మంచి ఒక శుభ సూచకం. అందుకని వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అభినందన జరిగింది. కానీ ఆ వెంటనే నేను కొన్ని హెచ్చరిక ఏం జారీ చేస్తున్నానంటే, ఈ గెలుపును పెద్ద మలుపుగా చూడాలి కానీ విజయ గర్వంతో పోయి ఇక ముందు నల్లేరు మీద నడక, మేము ఏది చేసినా చెల్తుంది, ఈ 2 ఏళ్లలో మేము హామీలు అమలు చేయకపోయినా వెళ్ళింది, ఏది చెప్తే చెల్లింది, ప్రజాపాలన అనే పేరు మీద మేము ఏది మాట్లాడితే చెల్లింది అని అనుకుంటే పొరపాటు అంటున్నాను. ఎప్పుడు కూడా ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకము, ఈ ఎన్నికని ఈ ఎన్నికగా మాత్రమే చూడండి. మీరు గెలవడానికి ఆటలాగా ఇప్పుడు ఎన్నికల ఆట అయిపోయింది రమణ బాబు గారు. ఇది నా ఉద్దేశం అంటే ఒక రకంగా క్రికెట్, వన్డే క్రికెట్ మ్యాచ్ గా ప్రజలు కూడా భావిస్తున్నారు. అందుకనే కదా ప్రజలు ఇప్పుడు ఇవాళ ఈ హైప్ అంతా ఎప్పుడు రేపటికల్లా అయిపోద్ది కదా. ప్రజలు కూడా ఏమైందంటే వన్డే క్రికెట్ మ్యాచ్ లాగా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఏ బూతులు ఎన్ని ఓట్లు, బెట్టింగ్ చూసాను కదా. అసలు రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టిన దానికంటే 10 రెట్లు బెట్టింగ్ గ్రూప్స్ ఖర్చు పెట్టినాయి. చూసినాం కదా, బెట్టింగ్ లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు చూసాం. అంటే అసలు ఈ ఓటమి గెలుపుల సంగతి నలుగురు ముగ్గురు అభ్యర్థుల మీద కాదు, ప్రజలు కూడా రకరకాల బెట్టింగ్ చేసుకున్నారు.